హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కాగా మరోవైపు కులమతాల పేరుతో ఓట్లు అడుగుతూ బీజేపీ ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకుంటుందని, అందుకే ఈ రెండు పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా వేములవాడలోని పలు ప్రాంతాలలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటు వేసి రాష్ట్రంలో కేసీఆర్ని మరోసారి సీఎం చేసుకునే ప్రస్థానాన్ని ప్రారంభించాలని, 6 గ్యారంటీల హామీ ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల సందర్భంగా బాండ్ పేపర్ మీద రాసిచ్చి 6 గ్యారంటీలు అన్నింటినీ 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ఇచ్చిన బాండ్ పేపర్ని ప్రజల ముందు చూపిస్తూ కేటీఆర్ మాట్లాడారు. ఈసారి తనకు ఓటు వేయకుంటే చనిపోతానని, గతంలో 4 సార్లు ఓడిపోయినా అని చెప్పి సానుభూతి డైలాగులతో ఆ రోజు ప్రజలను మభ్యపెట్టిన ఆది శ్రీనివాస్ ఆ తర్వాత హామీల అమలు నుంచి మొదలుకొని అభివృద్ధి వరకు అడ్రస్ లేకుండా పారిపోయాడని విమర్శించారు. కేవలం మంత్రి కావాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుని ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని అన్నారు. ఇస్తామన్న 6 గ్యారంటీలలో కనీసం ఒక్కదాన్నైనా అమలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. మతం పేరుతో, కులం పేరుతో ఓట్లు అడిగి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, గెలిచి ఇన్ని మోసాలు చేసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలను మున్సిపల్ ఎన్నికలలో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి చెలమడ లక్ష్మీ నరసింహారావు, ఇక బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు వార్డ్ నెంబర్ 4, 16, 17, 18, 19, 20, 21, 22 వార్డులు మరి ఇక్కడ జిల్లా మన నగరం అన్నా మీరు రావాలి, మా ప్రజల ఉద్దేశం మాట్లాడిన వారిని ఆహ్వానించినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఈరోజు రావడం జరిగింది. కేటీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే జరగబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచార భాగంగా ఈరోజు కాడాలని మన అభ్యర్థన మేరకు గౌరవనీయులు శ్రీశైలం శాసనసభ ఇలా ఇక్కడ ఏముండే నీళ్ళ కోసుండే, తాగే నీళ్ళ కోస పడుతుంటే కేసీఆర్ గారు మీ అందరు కూడా తెలుసు, ఇవన్నీ చేసినాం. అదే కాదు మరి ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి, ఏది 1, 2 కాదు, 100. 2 పిడికిలు 2 శైలు 2 శైలు అవ్వట్లేదు. అరే తమ్మి నీకు లేవురా 2 శైలు, 2 పిడికిళ్ళు అక్కడ ఇంకొక అక్కలు వెనుకకున్న అక్క చెల్లెలు 2 పిడికిలు రావటాలే. కారు గుర్తు కొట్టేస్తోళ్ళు, కారు గుర్తుకే. ఆ పోలీసు వాళ్ళు రావట్లేరు కానీ వాళ్ళు కూడా మనకి కాంగ్రెస్ పార్టీ బాధ్యులు శ్రీ చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవనీయులైన 4వ వార్డు నుండి పోటీ చేస్తున్న మా సోదరుడు మారం కుమార్ గారు, 4వ వార్డు లేరా ఇక్కడ, 4వ వార్డు
వాళ్ళు గడిగే సపోర్ట్ కూడా కుమార్ గారు 16వ వార్డు నుండి పోటీ చేస్తున్న సోదరులు కొండా కనకయ్య గారు, కనకయ్య ఫ్యాన్స్ లేరా? 17వ వార్డు నుండి పోటీ చేస్తున్న పప్ప మహేష్ గారు, కొద్దిగా మహేష్ కావాలని 18వ వార్డు నుండి పోటీ చేస్తున్న శ్రీ కొండా నరసయ్య గారు, 19వ వార్డు నుండి పోటీ చేస్తున్న జంగిటి శ్రీనిధి సంజీవ్ గారు. శ్రీనిధి సంజీవ్ వాళ్ళు ఎక్కువ రాలేదా? నువ్వు కాదు వాళ్ళు. 20వ వార్డు నుండి పోటీ చేస్తున్న సందుల మహేశ్వరి గారు. 21వ వార్డు నుండి పోటీ చేస్తున్న నరాల శేఖర్ గారు. సేమ్ మనుషులు ఇద్దరు పెట్టిన 22వ వార్డు నుండి పోటీ చేస్తున్న లైశెట్టి లావణ్య సంతోష్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, మరి ఎండ అని కూడా చూడకుండా పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. 2 ఏళ్ల కిందట ఎలక్షన్ వచ్చింది వేములవాడలో. ఆ ఎలక్షన్లో మీకు కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి ఇంటింటికి తిరిగి దండం పెట్టి మీరు ఓటు వేయకపోతే ఈసారి నేను చచ్చిపోతా, 4 సార్లు ఓడిపోయినా దండం పెడతా మీకు, నేను మీ ఓన్ని అని చెప్పి బతిమలాడిన రోజులు యాదుకున్నాయా? మర్చిపోయారు? అప్పుడే జ్ఞాపకం ఉన్నాయా? ఏమన్నారు ఆ రోజు? ఇగో ఈ బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు ఆదిశీన్ అన్న. 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఏం రాసి ఎరికైనా చదువుతా ఒకసారి యాద్ చేస్తాం. మీకు మర్చిపోయినరేమో, యాద్ చేద్దామని బాండ్ పేపర్ కూడా తీసుకొచ్చిన. ఇది నేను వెయ్యలే, ఆది శ్రీనివాస్ గారు ఇచ్చింది. ఏం రాసిండు సీనన్న అంటే, నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, వయస్సు 58 సంవత్సరాలు, నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి. తెలంగాణలో నవంబర్ 30, 2023 నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈ సందర్భంగా వేములవాడ ప్రజలకు ఈ కింది విధంగా బాండ్ పేపర్ మీద ప్రమాణం చేస్తున్నా. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల లోపల ఖచ్చితంగా అమలు చేస్తాను. అయిపోయినాయి 100 రోజులు. 100 రోజులు వచ్చినాయా కాలేదా? ఇంకా నిలగలుగుతుంది గడియారు. ఇగో ఇది బాండ్ పేపర్, నాది కాదు. బాండ్ పేపర్ మీద ఇక్కడ ఉన్న జేమ్స్ బాండ్ రాసిచ్చిండు. ఎవరు జేమ్స్ బాండ్? ఆదిశీన్ అన్న రాసిచ్చిండా? మరి 100 రోజులు ఇప్పుడు 800 రోజులు పట్టుకుంటుంది. 800 రోజులు అయిందా? ఏమన్నారు ఆ రోజు? కేసీఆర్ గారు ఆడపిల్లల పెళ్లిలకు మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరు మీద చెక్ ఇచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 1,116 కాదు, కులం బంగారం ఇస్తా మీకు అన్నారు. ఇచ్చిండు ఆ సీనియర్ వాళ్ళకన్నా? మీ అందరికి ఇచ్చిండు, మీరు అవతలు ఇచ్చిండు. పక్కా అబద్ధం చెప్తున్నారు మీరు. విన్న వాళ్ళు మామూలుగా బాగా చూసారు. కులం బంగారం తీసుకున్నారు, 1,85,000 అయింది, అయినా కూడా అవతలు చెప్తున్నారు మీరు. అన్యాయం ఇది. కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చినట్ట, ఏం లాడ సీనియర్ ప్రత్యేకంగా ఇచ్చినట్ట. ఏలేదంటే ఒక కొంతమందికి వచ్చినట్టు తిరుగుతారు. వచ్చిన కులం బంగారం సీనియర్ చుట్టాలు అట్లే. ఇంకేమన్నాడు? అనుకున్నదా? అత్తకు 4,000, కోడలికి వచ్చినాయా? అత్తలకు 4,000 వచ్చినాయా? రాలేదంటే ఒకసారి శీలావతి వీళ్ళందరూ అవద్దని చెప్తున్నారు. ఆదిస్తేనే కరెక్ట్ చెప్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసిండు. 100 రోజులు అయిపోయినాయి. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మోసం చేస్తాడా? గట్ట చూడమోడలు చెప్తాడా? చెప్పాడు కదా. 4,000 ఇచ్చిర్రా, 2,500 పడుతున్నాయి కదా ఖాతాలో జోరుగా. బతుకమ్మ చీరలు వస్తున్నాయా? కేసీఆర్ కిట్ వస్తుందా? రంజాన్ తోఫా వచ్చిందా చెల్లె? క్రిస్మస్ కానుక వచ్చిందా? మరి గుద్దూరు ఇంకేది మార్పు బాగుంది కదా. గుద్దూరు గట్టిగా రైతు బంధు పడ్డదా? డిసెంబర్లో పడుతుండే కేసీఆర్ ఉంటే ఫిబ్రవరి పడ్డదా రైతు బంధు? మనకు తెలుగు లేదు అనుకుంటున్నాడు సీనన్న. ఏమనుకుంటున్నాడు? వాళ్ళు ఆఖరికి వచ్చి చేతులు 1000 రూపాయలు పెడుతుంది. నాకే గుద్దుతారు పిచ్చోళ్ళు వీళ్ళు. ఎమ్లాడోళ్ళని ఇదివరకు మోసం చేసిన 2 ఏళ్ల కిందట మళ్ళా బరాబర్ మోసం చేస్తా, ఎమ్లాడ మున్సిపాలిటీ నేనే గెలుస్తా అని జబ్బలు తెలుస్తుండు. ఆయన ఏమనుకుంటున్నాడు? ఎరికేనా మీకు ఫ్రీ బస్సు పెట్టినాడే కదా. బాగున్నదా ఫ్రీ బస్సు?
ధర్మపురి పోయించిరా, కొండగట్టు తిరిగి వచ్చిండ్రా, రామగుండం పోయించిరా, బాగున్నది అందంగా ఫ్రీ బస్సు. ఏమందం లేదు ఫ్రీ బస్సులో, సీట్ ఇస్తున్నా కనీసం వాళ్ళన్నా చేతితో బస్సు ఆపుతుండే ఎవడన్నా. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు చేయాలంటే బస్సు మర్యాద ఆపుతుండే. ఇలా ఉన్నది ఆ సౌలతు. బస్సు ఎక్కితే గౌరవం లేదు, సీటు లేదు, ఎన్నుకున్నోడు తిట్టుడు, ముంగడ సీటు దొరకపోవడు, ఏం లాభం ఉన్నది దాంతో. అయినా ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇక అది ఫ్రీ ఎట్లయితే ఇట్లా మగోడు ఉంటాడు, ఆడే ఉంటుంది. మరి మగోళ్ళ దగ్గర డబుల్ టికెట్ గుంజినాక ఇట్లకెళ్ళి పైసలు గుంజినట్ట కాదా? గుంజినట్టేనా కాదా? లగాయించి చెప్పాలి, వినబడతలేదు. మరి అయినా కూడా మళ్ళీ గుద్దుదా మా కాంగ్రెస్ కు గట్టిగా గుద్దురు. ఏమైంది ఇదివరకు గుద్దురు కదా ఎంలాడ. నేను చచ్చిపోతా అంటే లబలబా అంటే నేను ఆ రోజే చెప్పిన ఎంలాడకు వచ్చి, ఆయన చచ్చుడేమో కానీ కాంగ్రెస్ వస్తే మనం చేస్తామని చెప్పిన. నమ్మలే మీరు, ఎంలాడోళ్ళు నమ్మలే. మా సిరిసిలో మంచోళ్ళు నమ్మిరు నమ్మాట, కానీ ఎంలాడోళ్ళు నమ్మలే మీరు. ఏమనుకున్నారు మీరు? ఏమైతుంది కేసీఆర్ ఉంటేంది, ఎవరు ఉంటేంది, కేసీఆర్ 2000 ఇస్తే ఇంటికెళ్ళి ఇస్తుండా, ఈయన మాత్రం ఇయ్యడా మాకు అనుకున్నా. పడుతుందా ఇప్పుడు? అవే కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తున్నాయా లేకపోతే 4000 వస్తున్నాయా? 2000 వచ్చినాయా?